హే గాయ్స్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిన్వేషియాలో ఏపీఐ గురించి సెకండ్ పార్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ పార్ట్లో వచ్చేసి మనం డేటాని ఎలా గెట్ చేయాలి, అలాగే ఈ డేటాని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఫర్దర్గా మనం ఏదైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి మరలా మనం డేటాని బై చేయకుండా మనం సిఎస్సి ఫైల్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఆ డేటా తర్వాత మనకి ఎప్పుడైనా మంచి ఐడియాస్ వచ్చినప్పుడు మన స్ట్రాటజీ కానీ మన ఇండికేటర్స్ కానీ ఎలా వర్క్ చేస్తున్నాయి ఆ డేటా మీద అనేది తెలుసుకోవడానికి ఈ డేటా మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఈ డేటాని డైలీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే ఫర్దర్గా మీకు ఈ ఫీల్డ్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనం ఫిన్వేషియా ఏపీఐని యూస్ చేసుకొని ఒక్కొక్క స్క్రిప్ట్ యొక్క డేటాని ఎలా గెట్ చేయొచ్చు, అలాగే ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ప్రీవియస్ వీడియోలో మనం క్రెడెన్షియల్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫిన్వేషియాలోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఏపీఐ ద్వారా ఎలా లాగిన్ అయ్యాలి, మన డీటెయిల్స్ని మన ప్రొఫైల్ డీటెయిల్స్ని ఎలా గెట్ చేయాలి దాని గురించి ఈ వీడియోలో అయితే నేను మాట్లాడాను. సో ఇదిగోండి, ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేశాను. మీకు ఈ వీడియో ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫిన్వేషియా ఏపీఐ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా. సో ఈ వీడియోలో మీకు రాబోయే వీడియోస్, ఆల్రెడీ ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఓకే, అలాగే ప్రీవియస్గా మనం కొన్ని ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాము. ఆల్గో ట్రేడింగ్కి సంబంధించి ఫైర్స్ ఏపీఐ, జీరోదా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేయండి. అలాగే ట్రేడింగ్ వ్యూకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాయి, ఓకే, పైన స్క్రిప్ట్ ఎడిటర్ గురించి. సో ఈరోజు అయితే ఫిన్వేషియా నుంచి చూద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్గా డాక్యుమెంట్ అయితే ఉంది గిట్హబ్లో. సో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ఇన్ఫో, గెట్ కోడ్స్, టైం ప్రైస్ సిరీసు, ఓకేనా. సో గెట్ డైలీ ప్రైసెస్ సిరీస్, గెట్ ఆప్షన్ చైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఒక్కొక్కటి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మనం టైం సిరీస్ గురించి మాట్లాడతాం. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఫిన్వేషియా తరపు నుంచి మనకి డీటెయిల్గా ఇక్కడ కూడా ఇచ్చిందనమాట. లాగౌట్ చేసేటప్పుడు లాగిన్ ఎలా అవ్వాలి, దానికి సంబంధించిన పారామీటర్స్, అలాగే దాని డిస్క్రిప్షను, ఓకేనా, టోకెన్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ట్రేడింగ్ సంబంధించి వాచ్ లిస్టులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఎలా దీని కాన్ఫిగరేషన్స్ అన్ని లాస్ట్ వీడియోలో అయితే చెప్పున్నాను, ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఓకే, ఈరోజు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడంతా కోడ్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఈ కోడ్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఇవి ఎలా యూస్ చేసుకోవాలని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ ఫైల్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఫైల్ అక్కడే ఇస్తాను. ఓకేనా, ఈ ఫైల్స్ని ఆ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో మనం డేటాని మనం గ్యాదర్ చేసిన డేటాని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం పాండాస్ లైబ్రరీని యూజ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి క్రెడ్ మెన్షన్ చేస్తున్నాం ప్రీవియస్గా కూడా. సో ఈ క్రెడ్ ఫైల్లో నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే నా ఏపీఐకి, అలాగే నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ నేను ఇక్కడ కమెంట్లో పెట్టినాను. అలాగే జస్ట్ వీసీ కోడ్ అట్లా రాస్తున్నాను. బట్ యాక్చువల్ డేటా అనేది డౌన్ సైడ్ ఉందన్నమాట. నేను ఇక్కడ చూపించట్లేదు మీకు, ఎందుకంటే అవి సీక్రెట్గా ఉంచాలి కాబట్టి, ఓకేనా, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించట్లేదు. ఇక్కడ మీ యూజర్ నేము, పాస్వర్డ్, పాన్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు అక్కడ మాకు సపరేట్గా ఫైల్ వద్దు, ఇంపోర్ట్ అవసరం లేదనుకుంటే ఈ లైన్ తీసేసి ఓకే డైరెక్ట్గా ఇక్కడైనా రాయొచ్చు అనమాట. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫ్యాక్టర్ 2 ఇక్కడ. ఓకే, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రాయలేకపోతున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ వరకు కోడ్ అంతా కూడా ఏంటంటే మన క్రెడెన్షియల్స్ని యూస్ చేసుకొని ఏపీఐని మన డేటా ఏపీఐలోకి లాగిన్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా, మనకి ఆ యాక్సెస్ దొరుకుతుంది అన్నమాట, డేటాని యాక్సెస్ చేయడానికి ఏపీఐ ద్వారా. ఓకేనా, సో ఒకసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ మనం గమనిస్తే స్టాటస్ ఈక్వల్ టు ఓకే అని వచ్చింది కదా. సో ఇదంతా ఒక డిక్షనరీ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మనకి టోకెన్ ఒకటి జనరేట్ అయింది. 26,000 అనేది నిఫ్టీ 50 యొక్క టోకెన్ అనమాట. ఓకేనా, కంపెనీ నేమ్ వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్ అని వచ్చింది కదా. సో ఇలా వచ్చిందంటే మీరు కరెక్ట్గా డేటాని యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ టోకెన్ బేస్ చేసుకొని మనం డేటాని అయితే గెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు టోకెన్ తెలియకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ టోకెన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇక్కడ వచ్చిన డేటాలో ఈ టోకెన్ ఉంది, అవునా. ఈ టోకెన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో దానికోసం మనం సింపుల్గా ఈ డిక్షనరీ లోపలికి వెళ్ళి మనం ఆ కీస్ని కానీ గెట్ చేయగలిగితే వాటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఒక డిక్షనరీతో స్టార్ట్ అయింది. డిక్షనరీ అంటే ఏంది, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి.
సో ఇక్కడ ఒక కీ, దీని వాల్యూ, కీ అండ్ దీని వాల్యూ. అయితే ఇక్కడ వాల్యూస్ లోపల మనకు ఒక లిస్ట్ ఉంది, ఓకేనా. లిస్ట్ లోపల మరలా ఇంకొక డిక్షనరీ ఉంది, కాబట్టి నేను వాల్యూస్, ఓకే, వాల్యూస్ లిస్ట్, కాబట్టి లిస్ట్లో ఎన్ని ఇండెక్స్ ఉంది, ఇక్కడ ఒకటే ఇండెక్స్ ఉంది, అంటే ఒకటే డేటా ఉంది, కాబట్టి 0 అని ఇచ్చాను. సో అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేశాను, ఆ డిక్షనరీ అంటే ఆ లిస్ట్ లోపల మళ్ళీ ఇంకొక డిక్షనరీ ఉంది, ఓకేనా. ఆ డిక్షనరీలో నాకు కావాల్సిన కీ ఎక్కడ ఉంది, టోకెన్ ఉందన్నమాట. నాకు కావాల్సిన వాల్యూ టోకెన్లో ఉంది. సో ఈ వాల్యూ కావాలి నాకు, కాబట్టి నేను టోకెన్ అనే కీని యాక్సెస్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇక్కడ టోకెన్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ప్రింట్ టోకెన్ అన్నాం అనుకోండి, మన నిఫ్టీ 50 టోకెన్ ఎంత, 26,000 అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం గమనిద్దాం. సో చూడండి, ఇక్కడ ఉన్న 26,000 ఇక్కడ సపరేట్గా ప్రింట్ అయింది, ఓకేనా. సో ఇక్కడ వన్స్ మనం టోకెన్ని కానీ గెట్ చేసుకోగలిగితే, ఒకవేళ మీకు టోకెన్ తెలిస్తే ఓకే, డాక్యుమెంటేషన్లో అవన్నీ ఉంటాయి అన్నమాట టోకెన్స్ అనేవి. సో లేకపోతే మీరు ఈ విధంగా గెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. వన్స్ మనం టోకెన్ గెట్ చేసుకున్న తర్వాత మనం దానికి సంబంధించిన డేటా అనేది మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట, ఓకే. సో ఇక్కడంతా కూడా వీటిని కమెంట్లో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు టోకెన్ యూజ్ చేసుకొని మనం అయితే ఓకే, మనం ఇక్కడ ప్రింట్ డేటాని ప్రింట్ చేయలేదు ఇక్కడ. సో దాన్ని కమెంట్లో ఉంచేసాం కాబట్టి మనకి ఎలాంటి డేటా అనేది ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రింట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి నిఫ్టీ 50 సెగ్మెంట్ ఈక్విటీ అట్లా మనకి దానికి సంబంధించిన డేటా అంతా కూడా రావడం జరిగిందన్నమాట. లాస్ట్ ప్రైస్ ఎక్కడుంది, క్లోజింగ్ ప్రైస్, హై, లో, ఇవన్నీ కూడా, ఓకే. వన్స్ ఇట్లా మనకు వచ్చేసినాక మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక రోజులో జరిగిన డేటాను అంతటిని కూడా, అంటే 1 మినిట్లో ఏం జరిగింది, 5 మినిట్లో ఏం జరిగింది, ఇదంతా కూడా మనం ఫైండ్ అవుట్ ఆ డేటాను అంతటిని మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి ఇక్కడ మీకు టైం ప్రైస్ సిరీస్ అని ఉందా, దీని మీద క్లిక్ చేశారనుకోండి. మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మీరు ఒకవేళ అది కనిపించకపోతే ఇక్కడ సెర్చ్ బార్లో అయినా సెర్చ్ చేయొచ్చు, మీకు ఇట్లా కనిపిస్తుంటుంది యూఆర్ఎల్లో. సో ఇదే కోడ్ నేను కాపీ చేశాను, ఓకేనా. ఇక్కడ కాపీ చేసి పెట్టాను. సో ఆ కోడ్ని కాపీ చేసి పెట్టాము. బట్ ఈరోజు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి ఏం జరుగుతుందో చూపిస్తాను చూడండి. సో ఎందుకు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు ఈరోజు అంటే, ఈరోజు సాటర్డే సండేస్లో మనకి టుడే అని ఉంది కదా, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న డేట్ని తీసుకుంటుంది అనమాట. ఈరోజు సాటర్డే కదా, సో సాటర్డే మార్కెట్ జరగదు కాబట్టి మనం రిజల్ట్స్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఆ రిజల్ట్స్లో ఏం ఉండదు అనమాట, ఓకేనా. మిగతా మార్కెట్ వర్కింగ్ డేస్లో మీరు కానీ ఈ ఫంక్షన్ని యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ రోజుకి సంబంధించిన డేటాను గెట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఈరోజు మార్కెట్ ఓపెన్లో లేదు కాబట్టి మనకి ఇది నన్ అని చూపిస్తుంది అన్నమాట రిజల్ట్ని. ఒకవేళ మీరు మార్కెట్ టైంలో ఓపెన్ చేసి కానీ ఈ ఫైల్ కానీ యాక్సెస్ చేస్తే అప్పుడు మీకు మార్కెట్కి ఆ టైంలో జరిగిన డేటాని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నన్ను వచ్చింది. పైన వాటన్నిటిని నేను కామెంట్లో పెడితే మీకు రిజల్ట్స్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది మీరు గెట్ చేయొచ్చు, ఓకే. సో చూడండి నన్ను వచ్చిందనమాట. ఎందుకు, ఈరోజు మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, సో లాస్ట్ అంటే నిన్న జరిగిన డేటాను గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫంక్షను అనేది మీరు మార్కెట్ అవర్స్లో మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను దీన్ని కమెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డేట్ టైంని యూస్ చేసుకొని డేట్ని క్రియేట్ చేస్తున్నాను, 2022/7/15. సో అది నిన్నటి డేట్ అనమాట, ఇయర్, మంత్ అండ్ డేట్. ఇక్కడ 0 ఇవ్వకండి, 07 అని అట్లా ఇవ్వకండి మంత్కి సంబంధించి. అలాగే డేట్కి సంబంధించి కూడా 0స్ని యాడ్ చేయొద్దు, ఓకేనా, ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి 2022 ఇయర్, 7th మంత్, 15th డేట్, ఓకేనా, డే, ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఇక్కడ సెండ్ చేస్తాం అన్నమాట డేట్ ఫార్మాట్లో, ఓకే. సో ఇప్పుడైతే మనం ఒకసారి గమనిద్దాం. అలాగే ఇక్కడ ఏమేమి పారామీటర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా చెప్తాను. ఇక్కడ మనకు చాలా డేటా అయితే ప్రింట్ అయింది. సో చాలా పైన ఉన్నట్టుంది ఇది, ఒకసారి పైకి వెళ్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే స్టార్ట్, ఇది కూడా ఒక లిస్ట్ ఆఫ్ డిక్షనరీలో వచ్చింది. సో టైము అండ్ ఇక్కడ సమ్ ఏదో టైం స్టాంప్ లాగా ఏదో వచ్చింది. ఓపెన్ ప్రైసు, ఆ టైంకి సంబంధించి ఓపెన్ ప్రైసు, హై, లో అండ్ క్లోజు,
ఓకే. అలాగే VWAPకి సంబంధించిన డేటా కూడా ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఉండదు కాబట్టి అది రాలేదు. అలాగే ఇంటూ ఓఐ డేటాకి సంబంధించి, అలాగే ఇక్కడ కూడా వాల్యూమ్ ఉంది, సమ్ ఓఐ అయితే ఉంది. ఓకేనా. సో ఈ పారామీటర్స్ అన్నీ ఏంటనేది ఆ డేటాలో ఏమొచ్చిందో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇంటర్వెల్కి సంబంధించి ఏమి ఇవ్వచ్చు. ఓకేనా. ఇంటర్వెల్ అంటే మీరు మినిట్స్ ఇస్తారు కదా, 1, 3, 5, 10, 15, 30 minutes, 60 minutes, 120, 240 minutes ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఇది క్యాండిల్స్ అనమాట. 1 minute క్యాండిల్, 2 minute క్యాండిల్ అట్లా ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఓకేనా. స్టార్ట్ టైము, ఎండ్ టైము, టోకెను, ఎక్స్చేంజు, అలాగే యుఐడి. ఓకేనా. యూజర్ నేమ్, మన లాగిన్ ఐడీస్ అనమాట. ఓకేనా. డేటా మనకి ఎట్లా వస్తుందో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. స్టేటస్ ఓకే అని వస్తుంది. టైం స్టాంపు, ఇంటర్వెల్ ఓపెన్, ఇంటర్వెల్ హై, ఇంటర్వెల్ లో. ఓకేనా. INTC అంటే ఇంటర్వెల్ క్లోజు, ఇంటర్వెల్ VWAP వాల్యూ, ఇంటర్వెల్ వాల్యూము, అలాగే V అంటే వాల్యూము, ఇంటర్వెల్ వాల్యూము, మామూలు వాల్యూమ్. ఇక్కడ మరలా ఇంకో సపరేట్గా వాల్యూమ్ ఇచ్చారనమాట. అలాగే ఇంటర్వెల్ ఓఐ చేంజు, అలాగే ఓఐ డేటాకి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అన్నీ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వచ్చిన డేటాని అంతటిని మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ డేటాని ఎలా సేవ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే నేను మీకు చెప్తాను చూడండి. సో మామూలుగా అయితే మనం ఎక్సెల్ రైటర్స్ని యూస్ చేసి కూడా సేవ్ చేసుకోవచ్చు. బట్ పాండాస్ అనేది చాలా మనకి సింపుల్గా ఉంటుంది, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఈ డేటా మొత్తాన్ని పాండాస్లోకి కన్వర్ట్ చేసేసి, పాండాస్ డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేసి ఆ డిఎఫ్ని అయితే ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. DF = PD డాట్ డేటా ఫ్రేమ్ రిజల్ట్స్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఏమేమి కావాలో ఆ డేటాను మాత్రం ఇస్తున్నాను అనమాట. మొత్తం ఇచ్చేస్తే ఏమైందంటే ఫస్ట్ మనం టోటల్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ఓకే. ప్రింట్ df.head అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్వెల్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, 1 అని ఇచ్చాను. అంటే ఏమని అర్థం, 1 minute డేటా వస్తుంది. ఒకవేళ మీరు 5 ఇచ్చారనుకోండి, 5 minute వస్తుంది. అలా కాకుండా 15 అని ఇచ్చారనుకోండి, 15 minute క్యాండిల్ డేటా వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను 1 minute డేటా అయితే ఇస్తున్నాను. ఓకే. సో ఎవ్రీ 1 minuteకి మనకి 1 minute క్యాండిల్ డేటాని ఇక్కడ మనకి చూపించమని అడుగుతుంది అనమాట. సో ఆ డేటా అంతా నేను రిజల్ట్స్ రూపంలో డేటా ఫ్రేమ్లో క్రియేట్ చేసి ఆ డేటా హెడ్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం ఇదంతా క్లియర్ చేసి చూద్దాము. సో ఇప్పుడు అదేమైందంటే ఒక టేబుల్ ఫార్మేట్లో మనకు ఆ డేటాని ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ 5 rows-ని. ఓకే. సో చూడండి మనకి ఇక్కడ స్టార్ట్ ఓకే, టైము, ఓపెను, ఓకేనా, సెషన్ ఓపెను, ఇంటర్వెల్ ఓపెను, అలాగే హై, లో, క్లోజ్, అండ్ VWAP డేటా. ఇది నిఫ్టీ కాబట్టి VWAP డేటా ఏముండదు, అలాగే వాల్యూమ్ కూడా ఉండదు, ఓఐ కూడా లేదు ఇక్కడ. ఓకేనా. ఇవన్నీ కూడా వచ్చాయి. కాకపోతే మనకి ఏం డేటా కావాలనుకుంటున్నాం మనం ఇక్కడ, నేను అనుకుంటున్నాను నాకు టైము, ఓపెన్ డేటా, ఆ టైంకి సంబంధించిన ఓపెన్ డేటా, హై, లో, క్లోజ్, OLHC డేటా కావాలనుకుంటున్నాను. టైము, OLHC. ఓకేనా. ఇవి మాత్రమే కావాలనుకుంటున్నప్పుడు నేను ఒక న్యూ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా. క్రియేట్ చేసుకుని దాంట్లో అక్కడున్న కీస్ అన్నిటిని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను అనమాట. టైం కావాలి నాకు, INTO అంటే ఇంటర్వెల్ ఓపెన్, ఇంటర్వెల్ హై, ఇంటర్వెల్ లో, ఇంటర్వెల్ క్లోజ్. ఓకేనా. అండ్ దెన్ నేను ఇక్కడ ఆ డిఎఫ్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట, న్యూ డిఎఫ్లోకి. ఓకేనా. సో ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఏమో మనకు ఉన్న డేటా అంతని మనం ప్రింట్ చేసాము. ఇప్పుడు మనకి ఏ డేటా కావాలనుకుంటున్నామో ఆ డేటాని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను హెడ్ ప్రింట్ చేయలేదు కాబట్టి అది ఎక్కువ వచ్చేసింది. ఇక్కడ కూడా హెడ్ అని ఇస్తాను చూడండి. హెడ్ అంటే ఏం లేదు, జస్ట్ 5 rows వస్తాయి అన్నమాట. ఫస్ట్ 5 rows మనకి ప్రింట్ అవుతాయి. సో డిఫరెన్స్ కూడా మీరు 2 డేటా ఫ్రేమ్స్కి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ కాలమ్స్ని బేస్ చేసుకొని మనం ఒక CSV ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి nifty.csv అని పెడుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. .csvకి ముందు మీరు కావాల్సిన నేమ్ తీసుకోవచ్చు. అక్కడ CSV కాకుండా మీరు ఎక్సెల్ కావాలంటే 2 CSV కాకుండా 2 XL అని రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ అలాగే ఎక్స్టెన్షన్ కూడా ఎక్సెల్ ఫార్మాట్కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, .xl అని. ఓకేనా. సో ఇప్పుడు నేను న్యూ డిఎఫ్ని తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ డేటాని కమెంట్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ప్రింట్ చేయమని చెప్పట్లేదు నేను. ఓకే.
సో మనకు ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇదే ఫోల్డర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను డేటా ఎలా స్టోర్ అవుతుందని. ఓకే, నేను ఇప్పుడు వచ్చిన డేటాని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను నా సిస్టంలోకి. ఓకేనా, ఇలా డైలీ మనం సేవ్ చేసుకుంటే ఏదో ఒక రోజున మనకి ఈ డేటా అంతా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను 1 మినిట్ తీసుకున్నాను, మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ మీరు తీసుకోవచ్చు అనమాట. 1 మినిట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. 5 మినిట్ డేటాలకి 15 మినిట్ డేటాలోకి మనం కావాలంటే తిరిగి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అందుకోసమే నేను ఇక్కడ 1 మినిట్ డేటాని తీసుకోవడం జరిగింది. లేదు మీరు డిఫరెంట్గా 5 మినిట్ 15 మినిట్ అట్లా తీసుకోవాలనుకున్నా తీసుకోండి. జస్ట్ ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ 1 మినిట్ అని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 5 ఇచ్చేసి నిఫ్టీ 5 మినిట్, 3 మినిట్ కావాలంటే 3 మినిట్, అట్లా మీ ఇష్టం అనమాట. మీరు ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్వెల్ మార్చి ఇక్కడ టైటిల్ మార్చాలంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు మనకి డేటా ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా కమెంట్లో పెట్టేసాం. ఇక్కడ మనం గమనిస్తే నిఫ్టీ సిఎస్వి అనేది ఒకటి మనకి క్రియేట్ అయిందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే రో నెంబరు, నెక్స్ట్ డే టైము, ఓకే డేట్ టు టైము, అలాగే ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అంటే లాస్ట్ 30 అట్లా ప్రింట్ అయిందన్నమాట. 15:30, 15:31, సారీ 27 అట్లా. ఇట్లా మనం డౌన్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి 9:15కి సంబంధించిన డేటా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, 9 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 నుంచి ఏం జరిగింది అనేది క్లియర్గా ఇక్కడ అంతా కూడా ఉందన్నమాట. 9 నుంచే. ఓకేనా, ఓకే. సో ఇది మనం గ్యాదర్ చేసిన డేటా. సో ఇక్కడ మనం కావాలంటే దీన్ని మీరు ఇదే ఫోల్డర్లో మీరు ఎక్సెల్లో కూడా ఓపెన్ అవుతుంది ఇది. ఇక్కడ నేను ఇక్కడే ఓపెన్ చేశాను సిఎస్వి ఫైల్ని. మీరు కావాలంటే మీ ఫోల్డర్లో సేవ్ అయినప్పుడు ఎక్సెల్లో కూడా ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు డే బై డే. సో మనం ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి నేను డేటాని ఈ మెథడ్ని యూస్ చేస్తున్నాను, అంటే టైం క్రియేట్ చేయడం. మీరు రెగ్యులర్గా యూస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని కమెంట్లో పెట్టుకొని దీన్ని కానీ యూస్ చేసినట్లయితే మీకు ఆ రోజుకి సంబంధించిన డేటా అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట. సో ఇలాగ రెగ్యులర్ బేసిస్లో మీరు డేటాని సేవ్ చేసుకుంటే బ్యాక్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఈ డేటా మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో అయితే మనం ఎలాగ డేటాని గెట్ చేయాలి, అలాగే మా డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి దాని గురించి. అలాగే మనం ఇప్పుడు నిఫ్టీని తీసేసి ఇన్ఫీ అని ఇచ్చామనుకోండి, అనుకుందాం ఇన్ఫీ. ఓకే, అలాగే నేను ఇక్కడ ఇన్ఫోసిస్కి సంబంధించిన డేటా కాబట్టి ఇన్ఫీ.csv అంటున్నాను. సో ఇప్పుడు ఒక నిఫ్టీకే అనే కాదు, నేను అందుకోసమే ఇంకో స్క్రిప్ట్ కూడా తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, సో అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్ఫోసిస్కి సంబంధించిన డేటా అనేది మన దగ్గర ఉందన్నమాట. ఇక్కడ చూడండి, సో 14:30, 34 ఇట్లా మనకి ఇన్ఫోసిస్ ట్రేడ్ అయిన ప్రైసెస్కి సంబంధించిన డేటా అయితే ఉంది. ఓకేనా, సో ఇక్కడ కూడా గమనించవచ్చు మనం 30, 35 ఓకే క్లోజ్ అయిన డేటా. సో ఇక్కడ కూడా మనం లాస్ట్ ప్రైస్ మనకు అదే ఉందనుకుంటాను, 13:35 అప్పుడు, సరే 13:30 అప్పుడు 14:30.35 ఇది మనకి క్లోజింగ్ ప్రైస్ కదా. సో ఇక్కడ కూడా చూస్తే మన ఈ స్కేల్లో మనకి అదే డేటా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, హోప్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్గా ఉన్న వీడియోస్ని కూడా వాచ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు ఆల్గో ట్రేడింగ్కి ఒకవేళ మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.